హాయ్ అండి. నమస్తే అందరికీ. ఇప్పుడు మీకు నేను చూపించబోయే వీడియో వచ్చేసి వైజాగ్ నుంచి అరకు ఘాట్ రోడ్ అండి. మేము బస్సులోనే వెళ్ళాము. ఆ విశేషాలు మీతో ఈ వీడియోలో పంచుకుంటాను. ఇది వైజాగ్ బస్ స్టాండ్ అండి. చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం అరకు వెళ్ళడానికి బస్కి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2:30కి లాస్ట్ బస్ ఉంటుందండి. నైట్ టైం ఇంకా బస్సులు ఏమి ఉండవు అనమాట వెళ్ళడానికి. ప్రైవేట్గా మనకి కార్లు అవి ఫెసిలిటీ ఉంటాయన్నమాట. అవి మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మేమైతే మార్నింగ్ 11 o'clockకి బయలుదేరాము. ఇది 115 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. 115 కిలోమీటర్లు ఉంటుందన్నమాట వైజాగ్ నుంచి అరకు. మధ్య మధ్యలో మనకి స్టార్టింగ్లో ఒక 50 కిలోమీటర్స్ వరకు ఇలాంటి నార్మల్ రోడ్డే ఉంటుంది. ఘాట్ రోడ్ ఏమి ఉండదండి. కానీ చుట్టుపక్కల కొండలు, అడవులు ఇవన్నీ మనకి ఒక 25-30 కిలోమీటర్స్ దాటే వరకు కూడా ఊళ్ళే ఉంటాయి. అడవి ఏమాత్రం కనిపించదు. తర్వాత నుంచి కూడా మనకు అన్ని చుట్టుపక్కల కొండలు, చిన్న చిన్న ఇల్లులు ఆ కొండల మధ్యలో చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో. చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎక్కడ దారిలో చూసినా కూడా మనకి పనస పళ్ళు అయితే కనిపిస్తున్నాయండి. మనం అసలు కళ్ళు సరిపోవు అనమాట, అన్ని కనిపిస్తున్నాయి. అవన్నీ మీకు నేను దారిలో చూపిస్తాను. ఇదంతా కూడా మేము బస్సులో వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అండి. ట్రైన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే ట్రైన్ ఉంటుందంట. దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా తెలియలేదండి. కాకపోతే మార్నింగ్ మనం ట్రైన్కి వెళ్ళాలంటే 5 o'clockకే రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. కాకపోతే మనం రిజర్వేషన్ చేయించుకుంటే కనుక మనకు ఆ టైంకి టికెట్ ఉంటుంది కాబట్టి ఓకే. లేదు అంటే కనుక మళ్ళీ జర్నీలో మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. అందుకనే మేము బస్కే వెళ్ళాము. ఆల్మోస్ట్ బస్కి 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారండి. మనకి అంతా దారంతా కూడా అసలు ఇట్లా చిన్న చిన్న పందిర్లు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇవన్నీ కూడా వీళ్ళు వాళ్ళకి పొలాల దగ్గర అక్కడ పండిన పంటంతా కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతారనమాట. చిన్న చిన్న మార్కెట్లు అనమాట. ఏ ఊరికి ఆ ఊరు చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉన్నాయి. అవి చెక్కలతోనే తయారు చేసి వాళ్ళు కూర్చోవడానికి కూడా కర్రలతోనే కుర్చీలు తయారు చేసుకున్నారు. చాలా మంచిగా ఉందండి చూడడానికైతే. చూసారు ఆకాశం, ఈ కొండ, ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి. బట్ కార్లో వెళ్ళే వాళ్ళైతే దారిలో ఆగి అక్కడక్కడ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు. ఎందుకంటే ఎక్కడ కూడా బస్సు ఆపనే లేదండి. ఎక్కడన్నా ఊర్ల దగ్గర దిగేటప్పుడు తప్ప. ఆ డ్రైవర్కి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఘాట్ రోడ్లో తోలడం అనేది డ్రైవింగ్ చాలా కష్టం. చాలా చోట్ల మలుపుల దగ్గర ఎదురు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. వాటిని తప్పించుకోవాలి. చిన్న చిన్న బళ్ళు వేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ, మోటార్ సైకిల్ వాళ్ళని తప్పించడం కానీ, చాలా స్కిల్ ఉన్న డ్రైవర్స్ అయితేనే ఈ రోడ్లో డ్రైవ్ చేయగలరండి. దారంతా కూడా మనకి జీడి మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఇలాంటివి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చూడడానికైతే మనకి 3.5 hours జర్నీ పట్టిందండి. ఆల్మోస్ట్ 4 hours పట్టినట్టే మాకు. 4 hours కూడా అస్సలు జర్నీ బోర్ అనిపించలేదండి. ఇలా అటు ఇటు చూస్తూనే ఉన్నామన్నమాట బస్కి. ఈ ఘాట్ రోడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వరకు ఇదే ఉందండి. ఈ ఉన్న 115 కిలోమీటర్లు 115 కిలోమీటర్స్లో ఒక 50 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఘాట్ రోడ్డే ఉంది. అటు ఇటు కొంచెం ప్లెయిన్ రోడ్స్ ఉన్నాయి. చాలా బాగుందండి. సెల్ఫ్ డ్రైవ్ అయితే మాత్రం బైక్లో అలా వెళ్ళే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే చాలామందికి ఇలాంటి రోడ్లో డ్రైవ్ చేయడం అంటే ఇష్టం కదా. బట్ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డ్రైవింగ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. ఇలాంటి రోడ్లు ఇవన్నీ మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న పల్లెటూర్లు కనిపిస్తూ ఉంటాయి. అంతా కొంచెం డెవలప్డ్గానే ఉందండి. మరీ అంత డెవలప్ లేనట్లుగా ఏం లేదు. చాలామంది అరకు అవన్నీ అంటే ఏంటంటే అస్సలు డెవలప్ లేని ఏరియా అనుకుంటారు కానీ అలా ఏం కాదండి. ఇక్కడ అంతా కూడా మంచిగా డెవలప్డ్గానే కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ చేసే వ్యవసాయం వచ్చేసి కొండ ప్రాంతం కదండి. కింద నుండి సమానంగా లేదనమాట నేల. గుట్టల్లాగా ఉన్న వాటిని ఇలా సమానంగా ఉన్న దగ్గర అయితే చిన్న చిన్న మడుల్లాగా చేసుకున్నారు. ఎత్తులో ఉన్న ప్లేసెస్ అయితే వాటికి అనుగుణంగా ఉండేలాగా అంచెలుగా చేస్తారు కదండి. స్టెప్ మెథడ్ అంటే
కింద సమానంగా ఉన్న దగ్గర ఒక మడి, కొంచెం పై వరకు మళ్ళీ కొంచెం చదునుగా చేసి ఇంకొక మడి అలా చాలా వరకు వరి పొలాలే కనిపించినాయండి. వేరే ఏం కనిపించలేదు. నార్మల్‌గా అయితే గనక నీళ్ళ సదుపాయం ఉన్న దగ్గరైతే వరి పండిస్తారంట. నీళ్ళ సదుపాయం ఏం లేని కొండ ప్రాంతాల్లో అయితే గనక నార్మల్‌గా ఇప్పుడు మనకి మిల్లెట్స్ దొరుకుతాయి గదండీ! రాగులు, కొర్రలు, అరికెలు, సామెలు ఇలాంటివన్నీ పండిస్తారంటండి. వాటితో పాటు వీళ్ళకున్న పొలాల దగ్గర జీడి మామిడి చెట్లు అలాంటివి వేస్తారంట. వాటికొచ్చే జీడి గింజలతోనే వీళ్ళు ఓన్‌గా మనకి జీడిపప్పును తయారు చేసి వాళ్ళు ఓన్‌గానే అమ్ముకుంటారండి. వీళ్ళు చిన్న చిన్న మార్కెట్‌లాగా ఉన్నాయి. ప్రతి శుక్రవారం అరకులో అయితే సంత జరుగుతుందంటండి. చాలా పెద్ద సంత జరుగుతుందంట మార్కెట్. ఇక్కడ మనకి కుంకుడుగాయలు, శీకాకాయ ఇవన్నీ చూశాను నేను కొన్ని చోట్ల. మీకు నేను నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఫ్రూట్స్ గానీ ఏవైనా తింటుంటే నిజంగా చాలా టేస్ట్‌గా ఉన్నాయి. మరి ఇక్కడున్న నేలని, నీళ్ళని బట్టో లేదంటే అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టో తెలీదు. రుచిగా ఉన్నాయి. చూసారు కదండీ! ఈ బైకుల్లో వెళ్ళేవాళ్ళు ఇట్లా వెళ్తూనే ఉన్నారు. బస్సు అయితే ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందండి. నిజంగా నాకైతే కొంచెం భయంగానే అనిపించింది. ఎందుకంటే అవి చాలా మెలికలు మెలికలుగా ఉన్నాయి రోడ్లయితే. మీరెప్పుడైనా అరకు ఘాట్ రోడ్‌లో వెళ్ళుంటే గనక నాకు కామెంట్ చేయండి. నేనైతే చెప్పాలంటే వీడియో షూట్ చేయడానికి కూడా కొంచెం నాకు ప్రాబ్లమ్ అయింది. ఎందుకంటే బస్సు అటు ఇటు అవుతా ఉంది గదా! కొద్దిగా కష్టమే అవుతుంది గదండీ! కొద్దిసేపు ఎటు వ్యూ కనిపిస్తే అటు తీసానండి మీ అందరికీ చూపించడానికి. చూసారు కదా! రోడ్డయితే నేరో రోడ్సేనండి. పెద్ద వెడల్పుగా ఏం లేవు. ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతంలో ఇంత డెవలప్ చేయడమే చాలా కష్టం అండి. ఈ రోడ్‌లో వెళ్ళడానికి కొంచెం పెద్ద వెహికల్స్ వాళ్ళైతే చూసుకునే వెళ్ళాలి. చిన్న వెహికల్స్ వాళ్ళు కూడా ముందు ఏమైనా వస్తుందా లేదా చూసుకొని వెళ్తూ ఉండాలండి. చూసారు కదా! దారంతా కూడా మాకు కాఫీ తోటలు కనిపించాయి చాలా చోట్ల. బట్ అవి మనం దిగలేం కదా బస్‌లో అయితే. అదే కారైతే మనం కారైనా ఆపడానికి ఇలాంటి చోట్ల కుదరదండి. వ్యూ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గరే మనం ఆగగలం అన్నమాట. అన్ని చోట్ల ఆగలేము. మీరిప్పుడు చూస్తున్నారు కదా! రోడ్డు మీద పనసపళ్ళు ఎలా పెట్టి అమ్ముతున్నారో సేమ్ ఇలానే దారంతా కనిపిస్తాయండి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. బస్‌లో కంటే ఇంకా ట్రైన్‌లో మనకి అరకు వ్యూ బాగా కనిపిస్తుందంటండి. ఈ అడవి అంతా కూడా. మంచి ఫారెస్ట్ వ్యూ అనేది అండ్ టన్నెల్స్ ఉంటాయంట. దాంట్లో అయితే నెక్స్ట్ టైమ్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా వ్యూ పాయింట్స్ అనేవి బాగా కనిపిస్తాయంటండి. బట్ బస్‌లో కూడా బావున్నాయి. కానీ ట్రైన్ జర్నీ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు చెప్పారు. మీరెప్పుడైనా అరకు వెళ్లారా? వెళ్తే మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మేము అరకులో చూసిన ప్లేసెస్ అయితే ట్రైబల్ మ్యూజియం చూసాము. ట్రైబల్ మ్యూజియం అయితే చాలా చాలా బావుంది. అండ్ అక్కడ మనకి ట్రైబల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి, వాళ్ళ రేర్‌గా దొరికే విత్తనాలు ఒకటి ఉన్నాయండి. అవన్నీ పాత రోజుల్లో వాళ్ళు పండించినవి ఇంకా పండిస్తూనే ఉన్నారు కూడా. వాళ్ళ దగ్గర ఏమేమి పండుతాయనేది ట్రైబల్ మ్యూజియంలోనే ఐటీడీఏ తరఫున ఒక స్టోర్ ఉందన్నమాట లోపల. అక్కడ మనకి కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. అండ్ ట్రైబల్స్‌ది లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ఏ వస్తువులు వాడేవాళ్ళు, ఎలాంటి పండుగలు చేసుకునేవాళ్ళు, వాళ్ళ దేవతా విగ్రహాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏంటంటే ఒక్క వీడియోలో మనం అప్లోడ్ చేస్తే ఇక్కడున్న విశేషాలు అనేవి తెలియదండి. అందుకని చెప్పేసి నేను ఒక 4, 5 వీడియోల రూపంలో నేను నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. మేము చూసిన విశేషాలన్నీ కూడా. మీరు కూడా ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు చూసారు కదా దారిలో ఇవి వ్యూ పాయింట్స్ అన్నమాట. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళైతే ఈ వ్యూ పాయింట్స్‌లో ఆగి ఫోటోస్ అయితే దిగొచ్చు. మనకి ఇట్లా వెళ్ళేటప్పుడు చెప్పాను కదండీ! బస్‌లో ఎళ్ళేటప్పుడు ఇలాంటివి కొన్ని కొన్ని మనం మిస్ అవుతాం అంతే. ఆహ్, మాకది కొంచెం అనిపించింది. ఓన్ వెహికల్‌లో ఎళ్ళుంటే బావుండేది అని జెప్పేసి. చిన్న చిన్న విలేజెస్ అండి. అన్నీ కూడా ఒక 15-20, 30 హౌసెసే ఉన్నాయి. చూసారు కదా! ఇవన్నీ వరి అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ వాటిని ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఈ మధ్యలో ఖాళీగా ఉండకుండా వీళ్ళు నార్మల్‌గా మనం చెప్పాను కదా! మిల్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పండిస్తారనమాట. మిల్లెట్స్ అయితే వీళ్ళు ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ, ఎలాంటి ఎరువులు కానీ, మందులు కానీ ఏమి వేయకుండా పెంచుతారంటండి.
ఆ స్టోర్‌లో నేను అడిగాను. చాలా చాలా బాగున్నాయి అవన్నీ కూడా. స్టార్ ఫ్రూట్స్ అని అక్కడ దొరికే రేర్ ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి టేస్ట్ కూడా చేశాము. వీళ్ళందరూ చూసారు కదా, వ్యవసాయ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంకా వాళ్ళ రోజువారీ జీవన విధానం ఏంటంటే మార్నింగ్ వెళ్ళడం, ఇంకా వ్యవసాయం పనులు చేసుకోవడం, హ్యాపీగా ఈవినింగ్కి వచ్చేసి వాళ్ళు పండించిన వస్తువులే, ఆ బియ్యం కానీ కొర్రలు కానీ ఏవైనా సరే వాటినే వాళ్ళు తింటూ నిజంగా స్వచ్ఛమైన జీవితాన్ని అనుభవిస్తున్నారనిపించిందండి ఈ వాతావరణం చూసిన తర్వాత. మధ్య మధ్యలో కొన్ని చోట్ల కొన్ని కొన్ని రిసార్ట్స్ కనిపించాయి మాకు. అవేంటంటే ఎవరైనా టూరిస్టులు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు రెంట్కి ఇస్తారంటండి. అవి కూడా కొన్ని కొన్ని చోట్ల కనిపించాయి. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఉండడానికి ఇలాంటి చోట్ల అనేది ఇది అవసరం అన్నమాట ఇప్పుడున్న దానికి. అరకులో కూడా బాగున్నాయండి. మేమున్న హోటల్ కూడా బాగానే ఉంది. అక్కడ కూడా ఉండడానికి లివింగ్ రూమ్స్ అనేవి మనకి ఎలా అంటే పర్ డే 1000 రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి, మనం పెట్టగలిగే రేటుని బట్టి అనమాట. ఎందుకంటే చిన్న చిన్న హట్స్ అలాంటివి ఉంటాయి కదా, టెంట్లు అలాంటివి అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మధ్యలో బస్ స్టాప్స్ అన్నమాట. ఈ స్టాప్స్ వచ్చినప్పుడల్లా ఇంకా మనకి వాళ్ళు అక్కడ నార్మల్గా ఆపుతున్నారు. వ్యూ పాయింట్స్ అయితే ఎక్కడ ఆగేది లేదు. ఇవన్నీ కూడా మనకి చూడడానికైతే ప్రశాంతంగా మనం మనసుని పెట్టుకే వీటిని మనం ఎంజాయ్ చేస్తే కనుక ఈ జర్నీని మంచిగా అనిపించిందండి. ఈ ఇల్లుల వాతావరణం కానీ మీకు ఎలా అనిపిస్తుంది? పచ్చటి ప్రకృతిలో ఇల్లులు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా. అసలు ఎండిపోయిన చెట్లు అనేవి నాకు కనిపించలేదు ఎక్కడ కూడా. చూసారా ఘాట్ రోడ్లు ఎలా ఉన్నాయో? మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళుంటే ట్రైన్లో వెళ్ళారా, బస్సులో వెళ్ళారా? కామెంట్ చేయండి. ఓన్ వెహికల్లో వెళ్ళుంటే కూడా కామెంట్ చేయండి ఏ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనేది. మాకైతే బస్ ఎక్స్పీరియన్స్ బాగానే అనిపించింది, నాట్ బ్యాడ్. మధ్య మధ్యలో కొన్ని కొన్ని చూస్తూ వెళ్ళాము. కానీ కొంతమంది బస్సు ఎక్కితే నిద్రపోతారంటారు. ఈ రోడ్లో అలాంటిది ఏమి ఉండదండి. ఇంకా అలా చూస్తూనే ఉండాలన్నమాట, ఎందుకంటే టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. చూసారు కదా పశువులు ఇవన్నీ రోడ్ సైడ్. ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం చాలా వరకు కూడా వీళ్ళు ఎంత సిటీకి దూరంగా ఉన్నా కూడా వీళ్ళు తినాలనుకునేవి, తినగలిగేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాటిని పండించుకుంటున్నారండి. చూసారా ఇవి పనసకాయలు రోడ్ సైడ్ ఎలా పెట్టారో? ఇవి మనం వాళ్ళు అంతా రీజనబుల్గానే ఇచ్చేస్తున్నారండి, బార్గెయిన్ చేసి అంత కూడా కాదు. జస్ట్ ఒకటి వచ్చేసి 100, 150 కాయని బట్టి మనం అడిగామనుకోండి ఇంతకి ఇస్తారా అంటే ఇచ్చేస్తున్నారు. అంత నాకైతే వీళ్ళ దగ్గర బేరాలు అడగాలనిపించలేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా వీటిని కష్టపడి పండించకపోయినా అడవిలో దొరికేవే, కానీ అక్కడ నుంచి వీటిని సేకరించాలి కదా. మనం ఇక్కడ సిటీలో దొరికే ఏంటంటే ఇక్కడ డజన్ వచ్చేసి 100, 150 కూడా కొనేస్తాం, కానీ అక్కడ కాయ వచ్చేస్తుంది ఆ రేటుకి. కానీ వాటిని ఇంత దూరం మోసుకురావాలంటే కొంచెం కష్టమే. మనం కావాలనుకుంటే, మనం టేస్ట్ కావాలనుకుంటే మాత్రం కొనుక్కోవాల్సిందే. నేనైతే కొన్ని కొన్ని ఇక్కడ మేము కొన్నవి తిన్నవి ఏవైతే ఉంటాయో, పైనాపిల్ ఒకటి తీసుకున్నామండి. వాటిది మొక్క అయితే నేను ఇక్కడ తీసుకొచ్చుకున్నాను, అరకులో తిన్నది గుర్తుగా ఉంటుందని తీసుకొచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ చూసారు కదా ఈ ఊర్లు నిజంగా చాలా పరిశుభ్రంగా కూడా ఉన్నాయండి. మనం అనుకుంటాం కదా వెనకబడిన దగ్గర చాలా దూర ప్రాంతాల్లో ఉండే ఊళ్ళు వెనకబడి ఉంటాయని అనుకుంటాం, కానీ చాలా నీట్గా ఉన్నాయండి సిటీ కంటే కూడా. ఇవి ఎంత బాగున్నాయంటే పూల మొక్కలతో ఇలాంటి బిల్డింగ్లు కూడా ఏమున్నా సరే చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పడం కాదు. మొత్తానికైతే అరకు చేరుకున్నాం. ఇప్పుడు మీరు చూడబోయేదంతా కూడా అరకండి. ఇదంతా కూడా ఇలాంటి బిల్డింగ్స్ వాతావరణం అంతా కూడా సిటీ వాతావరణమే ఉంది ఇక్కడ. రిసార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ దగ్గరలోనే చుట్టుపక్కల ఉంటాయి అన్నమాట. మేము ఇక్కడే దగ్గరలో రూమ్ అనేది తీసుకున్నాము. కొద్దిసేపు మొత్తం ఊళ్ళో కూడా తిరిగాము. ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియోలో ఇప్పుడు మీకు అప్లోడ్ చేసినవన్నీ కూడా ట్రైబల్ మ్యూజియం కానీ, కాఫీ మ్యూజియం కానీ అన్ని వీడియోస్ ఉంటాయండి. నా ఛానల్లో ఒక్కసారి వెళ్ళి మీరు చూడండి. ఖచ్చితంగా మీకు అన్ని వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. మేము చూసిన ప్రతిదీ నేను వీడియోల రూపంలో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే అరకు వెళ్ళి విజిట్ చేయండి. లేదంటే మీరు వెళ్ళిన సేమ్ ఎక్స్పీరియన్సే నా ఛానల్లో ఉండే వీడియోలో మీకు అనిపిస్తుంది. మీరు చూస్తారని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా అరకు ఎంత బాగుందో. మీకు ఇంకా ఇక్కడ విశేషాలు నేను
నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది అరకు బస్ స్టాండ్ అండి. మొత్తానికి బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మేము రూమ్ తీసుకొని 2 డేస్ ఉన్నామన్నమాట. ఆ వీడియోస్ అన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.